ఐపీఎల్ ఫైనల్కు వర్షం అడ్డంకి కాబోతుందా అంటే అవుననే సందేహాలు వెల్లువెత్తున్నాయి. చెన్నైలో వానలు దంచి కొడుతున్నాయి. రెమాల్ తుఫాన్ ప్రభావంతో కుండపోత వానలు కురుస్తున్నాయి. శనివారం చెపాక్లో భారీ వర్షం కురిసింది. ఇటు కేకేఆర్ ప్రాక్టీస్ను కూడా రద్దు చేసుకుంది. ఇవాళ కూడా చెపాక్లో వర్షం పడే ఛాన్స్ కనపడుతోంది. మ్యాచ్ రద్దయితే మరి పరిస్థితి ఏంటి? మ్యాచ్పై అభిమానులు ఆందోళన నెలకొంది. ఒకవేళ ఫైనల్ రద్దయితే రిజర్వ్ డే అయినా మరుసటి రోజు ఆట కొనసాగింపు ఉంటుంది. ఆదివారం ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే సోమవారం కంటిన్యూ అవుతుంది. ఇవాళే మ్యాచ్ పూర్తి కావడానికి ప్రయత్నాలు చేయబోతున్నారు. మ్యాచ్ నిర్వహణకు అదనంగా 2 గంటలు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఫైనల్ మ్యాచ్ సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. రెమాల్ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే మ్యాచ్కు వర్షం అడ్డంకి కాబోతుందా, ఏం జరగబోతుందని క్రికెట్ అభిమానులు ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు కేకేఆర్ కూడా ప్రాక్టీస్ను రద్దు చేసుకుంది. శనివారం చెపాక్లో భారీ వర్షం పడింది. ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మరి పరిస్థితి ఏంటి అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ ఫైనల్ రద్దయితే రిజర్వ్ కాబోతుంది. మరుసటి రోజు కూడా ఆట కొనసాగింపబోతుంది. ఆదివారం ఎక్కడ ఆగిందో సోమవారం కూడా అక్కడి నుంచి కంటిన్యూ కాబోతుంది. దీంతో ఇవాళ మ్యాచ్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మ్యాచ్ నిర్వహణకు అదనంగా 2 గంటలు కేటాయించబోతున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. అయితే మ్యాచ్ సంబంధించి ఏం జరగబోతుంది అనేది సగటు క్రికెట్ అభిమానులు ఉత్కంఠ టెన్షన్ అయితే కొనసాగుతుంది. ఎస్, మా ప్రతినిధి లోకేష్ జైన్ అవుతున్నారు. లోకేష్, ఇవాళ ఐపీఎల్ మ్యాచ్కు వర్షం ఆటంకం కాబోతోందా? అసలు ఏం జరగబోతుంది? అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటి? చెపాక్లో ఇప్పటికే ప్రాక్టీస్ కూడా కేకేఆర్ రద్దు చేసుకున్న నేపథ్యంలో మరి ఇవాళ వెదర్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇవాళ ఫైనల్ మ్యాచ్ సంబంధించి ఎలాంటి ఉత్కంఠ కొనసాగుతోంది? ఎస్ సచిన్, ఏదైతే తమిళనాడు చెన్నై కేంద్రంగా కూడా రెమాల్ తుఫాను బీభత్సం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలోనే 2024 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి క్రికెట్ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు చెన్నై కేంద్రంగానే కూడా చపాక్ స్టేడియం వద్ద ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న కూడా కేకేఆర్ టీం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లోనే వర్షం కారణంగా కూడా ప్రాక్టీస్ కూడా రద్దయినటువంటి పరిస్థితిని చూసాం. అయితే ఇవాళ రాత్రి 7:30 ప్రారంభంగా ఉన్నటువంటి ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి వర్షం ఎక్కడ అడ్డంకిగా మారి ఫైనల్ మ్యాచ్ కి తెరపడనుందా అని చెప్పి క్రికెట్ అభిమానుల్లో చాలా నరాలు తగ్గే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 8 ఏళ్ల తరువాత కోల్కతా నైట్ రైడర్స్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నటువంటి నేపథ్యంలో 8 ఏళ్ల మునుపు ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మాత్రం కప్పు కైవసం చేసుకునింది ఫైనల్లో. అంతవరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఫైనల్ మ్యాచ్ గెలవనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు తెలుగు నాట ఖచ్చితంగా హైదరాబాద్ గెలవాలి అని చెప్పి చాలా కూడా తెలంగాణ వ్యాప్తంగా అయితే మరీ ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు టికెట్లు పర్చేస్ చేయడమే కాకుండా టికెట్లు దొరకని వారు సైతం బయట నుంచి అయినా కూడా సరే ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్ల ద్వారా తిలకించాలని చెప్పి కూడా చపాక్ వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే దీనికి వాతావరణం అయితే మాత్రం అడ్డంగా మారేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే మాత్రం అదే రీతిలోనే ఉన్నాయి. రెమాల్ తుఫాను ఇప్పటికే కూడా నిన్న మొన్నటికే అల్పపీడనంగా మారి బలమైనటువంటి తుఫాన్గా మారినటువంటి నేపథ్యంలోనే ఇది ఎక్కడ అడ్డంగా మారుతుంది అనేటువంటి పరిస్థితుల్లో అధికారులు సైతం మ్యాచ్ యొక్క గడువును అంటే సమయాన్ని ఇంకొక 2 గంటలు పొడిగించినటువంటి పరిస్థితి. ఇన్ కేసు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితులు కానీ వర్షం కానీ పడితే మ్యాచ్ ఎక్కడి వరకు కొనసాగుతుందో అక్కడికి రిజర్వ్డ్ మ్యాచ్ గా కూడా దాన్ని ప్రకటించి తిరిగి సోమవారము వాతావరణం సద్దుమణిగిన తర్వాత తిరిగి కంటిన్యూషన్ చేయాలి అని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఫైనల్ మ్యాచ్ లో వాతావరణము అడ్డంకిగా మారినటువంటి ఈ చపాకు కేంద్రంగా మ్యాచ్ నిర్వహణ అనేది అధికారులు తీసుకున్నటువంటి తప్పిదంగా కొంతమంది క్రికెట్ అభిమానులు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే స్టేడియం కాకుండా మరో స్టేడియంకు ఫైనల్ మ్యాచ్ తీసుకుని వెళ్ళుంటే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటైతే సన్ రైజర్స్ కి అయితే మాత్రం ఇది ఒక పాజిటివ్ సిచ్యువేషన్ గా చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి క్వాలిఫైడ్ రౌండ్ లో కూడా ఇటు రాజస్థాన్ తో తలపడినటువంటి నేపథ్యంలోనే పిచ్ కాస్త సహకరించడం, స్పిన్నర్స్ కంతా కూడా అక్కడ చాలా పాజిటివ్నెస్ గా ఉండటంతో సన్ రైజర్స్ కి అక్కడే ఫైనల్ మ్యాచ్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అది కాస్త పాజిటివిటీతో ముందుకి ఖచ్చితంగా కప్పు తమదే అన్నటువంటి ఐపీఎల్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికలను అభిమానుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాన్ని కూడా పక్కన పెట్టి ఫైనల్ మ్యాచ్ ని చపాక్ కేంద్రంగానే ఇవాళ రాత్రి 7:30 గంటలకి నిర్వహించాలని ఫిక్స్ అయిన. అయితే లోకేష్, అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అంటే ముఖ్యంగా ఇటు మరి ఐపీఎల్ నిర్వాహకులు వర్షం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి
అభిమానుల్లో ఎలాంటి అంచనా ఉంది? ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ మీరు అంటున్నట్టుగా చెన్నైలో నిర్వహించడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మారిన నేపథ్యంలో మరి సగటు అభిమానులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? అసలు ఫైనల్ మ్యాచ్ సంబంధించి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అభిమానులంతా కూడా? ఎస్, ఖచ్చితంగా ఇది ఫైనల్ మ్యాచ్. మనం అనుకున్నట్లుగా ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ 8 ఏళ్ల క్రితం మాత్రమే ఫైనల్స్ గెలుపొంది కప్పు చేజెక్కించుకున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి 8 ఏళ్ల అనంతరము తమకు ఎలాగైనా కప్పు కావాలని చెప్పి ధీటుగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరోసారి ఏదైతే క్వాలిఫైడ్ రౌండ్ లో కూడా అక్కడే ఆడినటువంటి పరిస్థితుల్లో పిచ్ కాస్త వాళ్ళకి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి, ఇంకా జట్టులో మార్పు చేయడానికి కూడా ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కొద్దిగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పెల్వా ఉండేటువంటి ఆ జట్టులో పెల్వాని తప్పించి ఏడెన్ మార్క్ ని తీసుకొని రావాలి. అతనైతే సిక్సర్లు బాధతంతో పాటు స్పిన్నర్ కూడా కావడంతో కూడా అతన్ని యాడ్ చేయాలని, అంటే ఇంత పూర్తి స్థాయిలో ఫైనల్ మ్యాచ్ గెలుపొందడానికి ఒక స్టేజ్ వరకు వెళ్తూ కూడా ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహించేటువంటి స్టేడియం వద్ద వాతావరణ సమస్య అనేది క్రికెట్ అభిమానుల్లో కాసంత నిరుత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. ఆ వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా పక్కన పెట్టి ఐపీఎల్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే అక్కడే ఫైనల్ మ్యాచ్ ని కొనసాగించాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం ఐపీఎల్ సంబంధించినటువంటి అభిమానులు, క్రికెట్ అభిమానులు ఒకంత నిరుత్సాహాన్ని గురి చేసినప్పటికీ కూడా మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోయే పరిస్థితి లేదని చెప్పి ఒక ఇంత ధీమాతో ఐపీఎల్ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇన్ కేసు వర్షం అడ్డంకిగా మారితే కూడా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైనప్పటికీ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ వద్ద ఎలా ఉండబోతుంది, సెకండ్ ఇన్నింగ్స్ వద్ద వాతావరణం ఏమన్నా అడ్డుపడబోతుందా, ఒకవేళ ఇన్ కేసు వర్షం కనుక వస్తే ఆ మ్యాచ్ ని రిజర్వ్డ్ గా చేసి సోమవారం దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఉత్కంఠ క్రికెట్ అభిమానంలో అయితే మాత్రం నిజంగానే ఒక నిరుత్సాహాన్ని మించినటువంటి పరిస్థితిగానే ఇవాళ తయారైందని కూడా మనం చెప్పొచ్చు. రామ్దాస్ రైట్, అంటే వెదర్ అప్డేట్స్ ఏ ఉన్నాయంటే ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ ఏమి ఇచ్చారు స్థానిక ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు? ఒకవేళ సాయంత్రానికల్లా ఏమైనా ఈ వర్షం ఆటంకం తొలగే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏ ఉన్నాయి అసలు? ఎస్, వాతావరణ శాఖ చెప్పింది అయితే మాత్రం 2 రోజుల క్రితమే కూడా అల్పపీడనంగా మారి బలోపేతమైనటువంటి రెమాల్ తుఫాను తమిళనాడే కాదు ఇటు ఆంధ్ర కూడా టచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే తమిళనాట ఇవాళ కూడా వర్ష ప్రభావం ఉందని కూడా చెప్తుంది. ఇవాళ రాత్రి వరకు అది కొనసాగుతుందా? ఇవాళ పూర్తి వివరాలు అయితే వాతావరణ శాఖ తరపునటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 24 గంటల సేపు మాత్రమే వర్షం ప్రభావము చెన్నై, తమిళనాడు వ్యాప్తంగా కనిపించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాత్రికి మ్యాచ్ ప్రారంభమవుతుంది కనుక అంతలోపల వర్ష ప్రభావం తగ్గిపోతుంది. ఆ తుఫాను కూడా తన ప్రయాణాన్ని మార్చుకుంటుంది అని చెప్పి కూడా ఐపీఎల్ సంబంధించినటువంటి నిర్వాహకులు అంచనా వేస్తూ కూడా ఫైనల్ మ్యాచ్ ని అక్కడే నిర్వహించాలని భావిస్తున్నారు. ఏదేమైనా వరుణుడు ఏ విధంగా క్రికెట్ అభిమానుల్ని ఉత్సాహపరుస్తారా, నిరుత్సాహపరుస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రామ్దాస్ Yeah, it doesn't really bother us too much. You know, I think back in the day, you used to think about batting first and putting runs on the board. I think teams are probably less worried about chasing nowadays than maybe they were back in the day. Pat, has captaincy come naturally to you? I mean, winning is a habit, but for you, collecting trophies is becoming a habit now. Another one for the taking? I mean, that'd be great. I think the run's got to stop at some point. It's been a great couple of years, but I hadn't captained any T20 cricket before this series, so I wasn't too sure what to expect. It's obviously quite fast-paced, a T20 game, but you know, I think drawing on particularly ODI captaincy over here last year didn't feel too foreign to me. Yeah, hi. One of the themes this season has been how domestic Indian talent have been at some level even outperforming in Indian internationals. Both the teams have quite a few of them, whether it's Ramandeep or Harshit, Abhishek in your case, and Nitish. How important has their contribution for your team success to this journey so far? It's been huge. You know, our experienced bowling lineup as well, Unicat, Bhuvi, Natu have all been amazing, and then, as you said, you know, some of the youngsters that have come through and won us games by themselves. Nitish, Abhishek are probably the two biggest examples of guys who, are kind of away from the Indian setup, but have been fantastic. So I feel like that's been the story of our team. Is a lot of guys are taking the game on, putting themselves out there, and having breakout seasons. Pat, yesterday your assistant coach Simon Helmut described your captaincy style as empathetic and you know what
to take from data. You know exactly what you're not too data driven, but you're not blind to it. Could you just elaborate on exactly what it is that you do and the empathetic part? Oh, look, I think data and analytics is there as a tool to use, but it's just a it's one factor in a decision-making process. So, T20 you play lots of games, but no two games are exactly the same. I think the way Abby and Trav have gone out and batted this season, data probably doesn't tell you that that's going to be successful, but I know as a bowler that's pretty scary if you're coming up against guys who are batting like that down the other end. So we've got lots of experience around our squad. Dan Vittori's obviously awesome as strategically as well as a coach. So it's always a balance between information you gather from, I guess, objective data